చైనాకి చెక్మేట్ పెట్టడానికి మాత్రమే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 1945 తర్వాత ప్రపంచ యవనికపై ప్రపంచ ముఖ చిత్రంలో మనకు కనిపించేది అమెరికా యుఎస్ఎస్ఆర్, అంటే అమెరికా రష్యాల ప్రచ్ఛన్న యుద్ధమే. ఈ కోల్డ్ వారు రష్యా యుఎస్ఎస్ఆర్ అంతమయ్యి రష్యా ఏర్పడిన తర్వాత కూడా పోలా. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం, ఉక్రెయిన్ వెనకాలండి అమెరికా నాటో దేశాలు రష్యాని నాశనం చేయడానికి దిగింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అసలు విషయాన్ని గ్రహించాడు, ఒక అద్భుతం చేశాడని చెప్పాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గ్రహించింది ఏంటంటే అమెరికాలో అంతకు ముందు వాళ్ళు ఎవరు కూడా గ్రహించలేదు, ఒకటి గ్రహించాడు. ఏంటి అంటే అమెరికాకి ప్రధానమైన శత్రువు రష్యా కాదు. నో మోర్ రష్యా ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాకి రష్యా శత్రువు కాదు, అమెరికాకి ప్రధానమైన శత్రువు కమ్యూనిస్టు చైనా అని ట్రంప్ గ్రహించాడు. అంటే అమెరికా నాటో దేశాల తన ఎనర్జీలన్నీ, వాళ్ళ శక్తిని అంతటిని రష్యాని నాశనం చేయడానికి పెట్టడం వల్ల వాళ్ళు ఇంకా బలహీనపడుతున్నారు యూరోప్లో, నార్త్ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రంలో. కానీ ఇదే క్షణంలో దాన్ని కంటిన్యూ చేస్తూ చైనా చాలా బలపడిపోతుంది ఆర్థికంగా, మిలిటరీ పరంగా. అంటే ట్రంప్ గ్రహించింది ఏంటంటే ఇక రష్యాతో మన యుద్ధాన్ని కోరుకోవడం కంటే రష్యా ఏం కోరుకుందో అవన్నీ ఇచ్చేసి ఉక్రెయిన్ రూపంలో నాటో దేశాలతో